అదే చేస్తాం. కాకపోతే మాకు ఇల్లు ఇలా చేస్తారని తెలిస్తే మేము అసలు ఓటే వేయకూడదు. అంతే కదమ్మా. మరి మన పన్ను మనం కొంట్లో పోసుకుంటుందంటే మనం చేస్తుంటాం. మా ఊరు మమ్మల్ని పట్టించుకుంటుంది. అందుకని మీరేమో నాయకుల మాట విని ఓట్లు వేశారు. ఇప్పుడు ఆ నాయకులే మీ ఇల్లుకి ఎసరెచ్చారు. ఈ కొంపలో ఎక్కడికి నెగతే కాదు, ఈ కొంపలు ఉండుకోవాలి. అది మా పోరాటం కూడా అదే. ఓకే, మా పోరాటం కూడా అదే. కూడా అదే. ఆ కొంప నిలబెడితే చాలు, మాకేం వద్దు అంటున్నారు మీరు. నీకే ఉంటారు, ఎక్కడికి వెళ్తారు? ఆ కొంపే నీ గుండెలాగా మేము చేస్తాం. మీ గుండెలాగా మేము చేస్తాం. ఓకే, డబ్బులు ఎవరెవరు ఈ కొంప అనేది తీయకుండా చేస్తాం. 80 సంవత్సరాల నుంచి ఉంటున్నారంటే 80 సంవత్సరాల నుంచి ఇప్పుడు 80 అంటారు. ఇప్పుడు 80 అంట. ఇప్పుడు ఇప్పటికి 80. మీ పేరేంటమ్మా? మీ పేరేంటమ్మా? గురువులమ్మ. 80 సంవత్సరాలు మీ వయసు. ఈ వయసు అవును. పాలపురం వచ్చిన దగ్గర కదా, బిర్జిపేట. మీ పేరన్నా? బి గణేష్. మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారన్న ఇక్కడ? ఒక 50 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. మీ తాతల నాటి నుంచి కూడా మీరు ఇక్కడే ఉంటున్నారు. ఈవేళ ఇబ్బంది ఏంటన్నా? ఈవేళ ఇల్లు తీసేందుకు కానీ మనకి మీకేమైనా పునరావాసం కల్పించాలన్నారా? ఏమీ లేదు. నిర్దాక్షిణ్యంగా ఉన్నపళంగా మీరు ఇల్లు తీసేయాలని నోటీస్ ఇస్తున్నారు. మరి దాని మీద మీరు ఏమంటారన్నా? ప్రభుత్వం గురించి ఆలోచిస్తున్నారు. ఏమంటారు ఏంటంటే ఎక్కడైనా మగంటూ ఇల్లు చూపించి, మగంటూ స్థలం చూపించి దాన్ని పెట్టి ఇవ్వాలని మేము అందరం అనుకుంటున్నాం. మీ ఇబ్బందులు ఏంటనే మాకు చెప్పండి. మీ ఇల్లు అనేవి కోల్పోకుండా మేము చేస్తాం. దుర్గమ్మ దగ్గర 90 సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ. ఇక్కడే కన్నారు. ఈ రఘురామకృష్ణరాజు గారు ఎందుకు తీసేయమంటున్నారు ఈ ఇల్లు? 90 సంవత్సరాల నుంచి మీరు గూడే ఏర్పాటు చేసుకున్నారు. మీ పిల్లలు అందరూ ఇక్కడే పుట్టి ఇక్కడే చేయరు. మరి ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు ఎందుకు తీసేయమంటున్నారు ఈ ఇల్లు? అంటే మరి అడగాలి కదా మీరు. ఇల్లు తీయకుండా ఉండడం కోసం వస్తుంది. మొత్తం రాష్ట్రం అంతా తెలుస్తుంది. ఇప్పుడు ఇదే రైతులు ఇదే కాలువ 90 సంవత్సరాల నుంచి ఉందిగా. ఇవాళ కొత్తగా వచ్చిన కాలువ కాదు కదా. అదే నచ్చిన పట్టాలు ఇచ్చారండి. అమ్మా 60-70 సంవత్సరాల నుంచి లేని ఇబ్బంది ఈవేళ ఈ త్రిపులార్ గారు వచ్చిన తర్వాత ఏంటి ఇబ్బంది? ఇప్పుడు 60-70 సంవత్సరాల్లో అప్పరాజు గారు లాంటి వాళ్ళు 10 సంవత్సరాలు చేశారు. అమ్మ శివరామరాజు గారు చేశారు, రామరాజు గారు చేశారు. మరి ఎంతమందికి లేని ఇబ్బంది ఈవేళ త్రిపులార్ గారికి ఎందుకు వచ్చింది? అప్పరాజు గారు పట్టాలు ఇచ్చారు. రామకృష్ణరాజు గారు అదే త్రిపులార్ గారు అంటున్నాం. ఆయన త్రిపులార్ గారు అంటారు. అంచేత ఆయనకి తీసేవలసిన అవసరం ఏంటి? మీ ఇల్లు మరి మీరు అడగలేదా? వచ్చిన అధికారులను అడగలేదా? అంటే ఏంటంటే మీరు అడగడానికి భయపడవచ్చు. ఇంకోటి